యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు ఈనాటి అంశాన్ని తెలియచేస్తా. వివాహము యొక్క ఘనత. నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము వివాహము యొక్క ఘనత. ఒకసారి ఇలాగే పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో మనకు ఒక టౌన్ చర్చిలో పనిచేసా, పులివెందల్లో. అక్కడ వేరే బాబుకు అసిస్టెంట్గా, బాబు పేరు కూడా ఆనందరావు బాబు, డివిజనల్ చైర్మన్, అలాగే చర్చి బోర్డు సెక్రటరీ ఆయన. నేను పని చేస్తున్నటువంటి దినాలలో ఆయనకు విస్తారమైనటువంటి పనులు ఉన్నాయి. అప్పట్లో ఆయన చర్చి ఈ రాయలసీమ డయాసిస్లో సెక్రటరీగా పనులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఒకసారి ఆదివారం అర్జెంటు పని మీద, అంటే ఆ వారం అంతా కూడా విస్తారమైనటువంటి పనులతో తిరుగుతూ ఉన్నాడు. అవన్నీ చూసుకొని ఆదివారం ఉదయం 5 గంటలకి చర్చికి వచ్చాడు. చర్చి ఏమో 8:30కు. ఇంకా ఎప్పుడు వాక్యం సిద్ధపడాలి? వాక్యం అంటే సిద్ధపడి ఉంటాడు, కానీ అలసట, నిద్రలేనితనం, ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆ సమయంలో ఉదయాన్నే లేచి ఆయన ప్రిపేర్ అవుతా ఉంటే పక్కనున్న గురదమ్మ అనింది, ఎందుకంత ప్రయాసపడతావు, టైర్డ్ అయ్యారు కదా, రెస్ట్ తీసుకోండి, అసిస్టెంట్ ఉన్నారు కదా, ఆ బాబు చెప్పనియండి లేండి అనేది. ఆ బాబు నేనే. అప్పుడు ఉన్నటువంటి బాబు అన్నాడు, రేపు అంశము వివాహము యొక్క ఘనత అనేది అని ఆయన చెప్పాడు. అయితే ఏమి చెప్తాడు కదా, బానే, ఇబ్బంది ఏముంది అన్న. వివాహం అయింది కదా, నాకంటే అనుభవం ఉంది, ఆ పిల్లలకి ఏముంది అన్నాడు. ఏమని చెప్తాడు అన్నాడు. సంఘంలోని వాళ్ళందరూ కూడా పక్కుమంది నవ్వినారు. నేను వాక్య ప్రసంగంలో చెప్తా ఉన్నా, నిజమే. ఇప్పుడు కూడా ఈ వాక్యాన్ని చెప్పాలంటే ఇక్కడ అనుభవజ్ఞులు అనేక మంది ఉన్నారు. వివాహమై 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, కొందరు 50 సంవత్సరములు కూడా ఉంటారేమో కదా. మరి వివాహం అయింది కదా, మీ అనుభవంలో నుంచి చిన్నవారమైనటువంటి మాకు ఏదైనా సందేశాన్ని ఇస్తారా? వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎలా ఉండాలో ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్పగలుగుతారా? మా భార్య పక్కనేందు బాబు, నేను వచ్చి ఏం చెప్తా అంటారా? ఇక్కడేమో బాగానే చెప్తా, తర్వాత నా పరిస్థితి. ధనరాజయ్య ఉన్నాడా? పెద్ద మనుషులు ఎవరైనా ఒకరు, ధనరాజయ్య కానీ, కనకరాజయ్య కానీ, సామెలయ్య కానీ, గుల్లబ్బయ్య కానీ, ఇంకా ఎవరైనా, ఆ పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు, గమనించలేదు. ఏమయ్యా, కొన్ని విషయాలు ఏమన్నా చెప్తావా? రండి. ఏదైనా వచ్చే మాత్రం మరి కూర్చుని. అంటే వివాహం అంటే ఇంత భయం ఉందా? అమ్మో. అయ్యా యవ్వనస్తులు కొద్దిగా జాగ్రత్త పడండి. అంటే మీకు వివాహమై ఇన్ని సంవత్సరాలు అయింది, ఏదో కొన్ని విషయాలు చెప్తే మాకు ఉపయోగపడతాయి. మీరేమో నవ్వుతూ చెప్పకుండా ఉన్నారు. ఎట్లా పరిస్థితి? ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, ప్రస్తుతము మేము జీవిస్తున్నటువంటి కాలములో వివాహం అనేటువంటిది ఎలాగుందంటే చాలా గందరగోళంగా ఉంది. ఈరోజు వివాహం చేసుకుని రేపు విడాకులు ఇచ్చినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులను ఎదిరించి మళ్ళా వివాహం చేసుకుంటా ఉన్నారు. వారి మాటలను గౌరవించకుండా, వారి యొక్క చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ధిక్కరిస్తా, పెద్దల మాటలను జవదాడుతూ వారి వివాహం చేసుకుంటారు. ఆ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటి సంవత్సరాల పాటు కొనసాగకుండా ఉంది. కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు, కొన్ని రోజులు. ఇంకా చిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, తాళి కట్టేటువంటి ఆ క్షణం నుంచే వారి మధ్య గొడవలు అయిపోతా ఉన్నాయి. కానీ
మా తల్లిదండ్రులు లేదా వారి యొక్క తల్లిదండ్రులు వారి వివాహ వ్యవస్థను చూస్తే నేటికి కూడా చాలా బలముగా ఉంది. మరి ఎట్లా వాళ్ళు ఆ వివాహ స్థితిని కట్టుబడి ఉన్నారు కదా. ఇంకా దేవుని యొక్క నిర్ణయాలలోనికి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని లేఖనాలను పరిశీలన చేస్తే దేవుడు వివాహ వ్యవస్థను ఎంత గౌరవిస్తున్నాడో మనకు అర్థమవుతా ఉంది. ఈనాడు లేఖన భాగాలను చదివగా విన్నాం. మలాకీ గ్రంథము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మార్కు సువార్త, సంకీర్తనలు. మరి ఇక్కడ దేవుడు ఒక విలువైనటువంటి సందేశాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటంటే ప్రస్తుత వివాహ వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వివాహాన్ని చూచినటువంటి వారే, వివాహ వ్యవస్థలో ముందుకు సాగుతున్నటువంటి వారే. కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి. నూతనమైనటువంటి విధానాలు సమాజంలో జరుగుతున్నాయి. పిల్లల్ని అడిగితే చెప్తారు, అరే పెళ్ళి ఎట్లా జరిగిందిరా, పెళ్ళి ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు చేసుకుంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకుంటారు, అవునా? బాగా చక్కని జవాబు చెప్పినారు. అది నేటి సమాజంలో జరుగుతుందా? పెళ్లి కొడుకు పెళ్లి కుమారుడు వివాహం చేసుకుంటారు బాబు అని చాలా చక్కగా చెప్పినాడు. నిజమేనా? నిజమా? ఏంది బాబు దీంట్లో కూడా ఏమర్థం ఉంది అంటారు. కొత్తగా సమాజంలో ఏమొచ్చిందంటే పురుషులు పురుషులే వివాహం చేసుకుంటున్నారు, స్త్రీలు స్త్రీలే వివాహం చేసుకుంటారు. నవ్వు కాదు, నిజం, ఇది నిజం. మీరు ఇంకా పెరిగి పెద్ద లోకం ఎట్లా మారిపోతుందో అందుకే జాగ్రత్తగానే ముందుగానే ఈ విషయాలు చెప్తా ఉన్నా. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని విషయాలలో మానవుడు ఆ యొక్క ప్రమేయాలను దాటిపోతా ఉండడం జరుగుతూ ఉంది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే బొమ్మలతో కూడా వివాహం చేసుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం కదా. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఎందుకు మానవునికి ఈ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశాడు, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో ఈనాడు లేఖన భాగాలు మనకు వివరణ అందిస్తాయి. అయితే ఈనాడు ప్రాముఖ్యంగా చదివినటువంటి 3 లేఖన భాగాలు మలాకీ గ్రంథము అలాగే మార్కు సువార్త, 2 కూడా వ్యతిరేకమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నాయి. మలాకీ గ్రంథంలో ఏమో శాపాన్ని గురించి, మార్కు సువార్తలనేమో ధిక్కరించినటువంటి విధానాన్ని గురించి ఉన్నాయి. మలాకీ గ్రంథములో దేవుడు ప్రజల మీద కోపపడతా ఉన్నారు. మార్కు సువార్తలనేమో యేసుక్రీస్తు ప్రభుల వారి మీద జనులు కోపపడతా ఉన్నారు, అనగా శాస్త్రులు, పరిచయులు కదా. ఇరువురి మధ్య వైరం అనేటువంటిది ఉంది. ఎందుకు ఇలా వచ్చాయి? అయితే చివరికి కొరింథీ పత్రికలో ప్రేమను కలిగి ఉండాలని దేవుడు తన సందేశాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు. మరి వివాహము అనేటటువంటిది మానవునికి చాలా ఉపయోగకరమైనటువంటిది. మరి ఆ విషయాలు ఏమిటో, అందులో దాగి ఉన్నటువంటి మర్మం ఏమిటో దేవుడు 3 విషయాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మొదటిది ఏమిటంటే వివాహం అనేటువంటిది మానవునికి పరిపూర్ణతను తీసుకొని వస్తుంది, పరిపూర్ణమైనటువంటి స్థితిలో నిర్మింపబడేటట్లు చేస్తుంది, అతని యొక్క స్థితిని మార్చుతూ ఉంది, గొప్పగా తీర్చిదిద్దుతూ ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా ఉండగా ఏక శరీరముగా ఉందురు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము ఈ 2వ వచనము నుంచి 9వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక సమస్యాత్మకమైనటువంటి వాగ్వాదం నడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తా ఉంటే ఆయన పరిచర్యలో లోపం చూపించడానికి, ఎలాగైనా క్రీస్తు ప్రభుల వారి మీద నెపము మోపి ఆయనను శిక్ష విధించాలని
ఆ పరిసయ్యులు శాస్త్రులు పన్నాగం పొందుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి వచ్చినటువంటి మాట ద్వారా ఎలాగైనా పట్టుకోవాలి, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అవునన్నా లేదా కాదన్నా ఇంకే రకమైనటువంటి సమాధానం చెప్పినా ఆయనను ఈరోజు శిక్షించాలా. అదే ఈనాడు ఆ లేఖన భాగములో ఉన్నటువంటి విషయం. దానిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, ఆ పరిసయ్యులు శాస్త్రులు ఇద్దరిని తీసుకొని వచ్చారు, భార్యాభర్తలని అడుగుతూ ఉన్నారు. ఇతనికి ఈమె పైన ఇష్టం లేదు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అనగా ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంది, చదవండి. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము మొదటి వచనం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకొనిన తర్వాత ఆమె యందు మానభంగ సూచక ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెను పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపి వేయవలెను. చాలండి. ఒక చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వస్తే ఆనాటి యూదుల ప్రకారం ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మోషే వారు ఇచ్చినటువంటి ప్రకారం పరిత్యాగ పత్రిక అంటే ఒక పేపర్ను తీసుకొని, ఇక నీవు నా భార్యను కాదు, నీవు ఈ విధమైనటువంటి తప్పిదము చేశావు, ఇదిగో ఈ పరిత్యాగ పత్రిక ద్వారా మనం విడాకులు తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు విడిపోయేవారు. దీనిని అనుసరిస్తే యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు చెప్పే బోధంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే ఆయన తండ్రి పంపినటువంటి కుమారుడే, ధర్మశాస్త్రాన్ని గౌరవించేవారే. కానీ దీనిని అంగీకరిస్తే అనేక మంది జీవితాలు వ్యర్థమైపోతాయి. దీని ప్రకారం నడుచుకోవాలా? లేదు, మోషే ఇచ్చాడు కదా, ఖచ్చితంగా మీరు చేయండి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆనాటి కాలంలో రాజు పరిపాలిస్తా ఉన్నారు. ఆ రాజు ఏం చేశాడంటే, తన భార్యను వదిలిపెట్టి భార్య చెల్లెని పెళ్లి చేసుకున్నాడు. రాజు చేశాడు కదా, రెండో వివాహం చేసుకున్నాడు కదా. ఇది చాలా మంచి పద్ధతి. ఇలా చేసినా కానీ తప్పు అనేటువంటిది ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మోషే ధర్మశాస్త్రం ప్రకారము వెళ్ళినా ఇబ్బందే, లేదు రాజు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ విధానము తప్పు అంటే రాజు శిక్షిస్తాడు. ఇటువైపు కత్తి ఉంది, ఇటువైపు కత్తి ఉంది, ఏం చేయాలా? అప్పుడు అంటా ఉన్నాడు ఆయన, ఇదిగో మోషే గారు ఆ మాటనిచ్చింది ఎందుకంటే మీలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యతను బట్టి, దుర్మార్గపు స్వభావాన్ని బట్టి, మీరు కలిగి ఉన్నటువంటి ఆ దురాలోచన బట్టే ఆయన ఇచ్చాడయ్యా. దేవుని యొక్క మనసు ఏమిటంటే, ఇదో మనం ఇందాక చదివాం కదా 8వ వచనం, వారిద్దరు ఏక శరీరముగా ఉందురు కనుక వారిద్దరు ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. అంటే పరిపూర్ణత అనేటువంటిది ఉంటుందని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ఈ రెండు చేతులను జోడించి ఈ విధంగా చెప్తే దీని అర్థం ఏంటి? వందనములు, స్తోత్రములు, ఇంకా అర్థం చెప్పవచ్చు. అలా కాకుండా ఒక చేతుల్లో చెప్తే ఆశీర్వాదం, ఆదేశమా, ఇలా పెట్టాను. దీనికి అర్థం ఏంటో కూడా తెలియదు. పోనీ ఈ చేతిని పక్కన పెట్టేసి ఈ చేతితో పెట్టా, దీనికి కూడా అర్థం కాదు. అంటే మానవుడు కూడా ఏంటంటే ఒంటిగా ఉంటే అతను పరిపూర్ణత సాధించుకోలేరు. తన భార్యతో భర్తతో ఉంటేనే అది పూర్ణం చేయబడి ఒక సందేశాన్ని ఇస్తుంది. మరి మానవుడు కూడా ఇదే రకమైనటువంటి స్థితిలో ఉండాలని, పరిపూర్ణతను పొందుకోవాలనే దేవుడు ఈ విధమైనటువంటి అంశాన్ని చేశాడు. ఈ విధమైనటువంటి ధోరణిని మానవునికి అలవరిచాడు. భార్యాభర్తలు ఇరువురు కూడా స్నేహితులుగా మెలగాలని, సరైనటువంటి సహవాసములో ఉండాలని, భాగస్వామ్యంతో వారు విరాజిల్లాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకు నిదర్శనమే దేవుడు చేసినటువంటి మొదటి కార్యం. ఆదికాండంలో చూస్తే ఆదాము గారు ఒంటరి స్థితిలో ఉంటారు. దేవుడు తన సృష్టించినటువంటి ఆ సృష్టిని అంతా చూస్తే జంతువులు, ఆ యొక్క పక్షులు, జలచరములు అన్ని కూడా జంటలుగా ఉంటాయి. కానీ ఆదాము ఒక్కడు మాత్రము
వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆలోచించాడు, నరుడు ఒంటరిగా ఉంటా చాలా ప్రమాదము అని. అందుకే మానవునికి మేలు చేయడానికి, సహాయం చేయడానికి ఏం చేశాడంటే సాటి అయినటువంటి వ్యక్తిని సిద్ధపరచడము మనం గమనించవచ్చు. ఆ విధానాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి అపాయాలన్నీ కూడా దూరపరచబడి మానవుని యొక్క స్థితి అనేటువంటిది పరిపూర్ణం చేయబడింది. ఇది వివాహములో ఉన్నటువంటి గొప్పతనము. ఏమిటంటే మానవుణ్ణి పరిపూర్ణం చేయడం. అది పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా. ఈనాడు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని అనేక మంది తమ చేష్టలతో, తమ యొక్క మాటలతో బాధ పెడుతుంటారు. కానీ తనకు సాటి అయినటువంటి సహాయం అక్కడ నిలవబడితే ఆమెకు ఆ ప్రమాదాలు అనేటువంటివే ఉండవు. కనుక వివాహ వ్యవస్థ మానవుని యొక్క జీవితమును పరిపూర్ణం చేస్తుంది. ఇక రెండవది ఏమిటంటే వివాహం అనేటువంటిది పవిత్రమైనటువంటి కార్యం. వివాహం అనేటువంటిది పవిత్రమైన కార్యం. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. చాలా గమనించండి, ఇక్కడ కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. నేటి సమాజం ఇదే ధోరణి అనువర్తిస్తా ఉంది. ఈ మలాకి గ్రంథం, మలాకి అంటే అర్థం ఏంటంటే దూత అని అర్థం. దేవుని యొక్క మాటలను ఇశ్రాయేలుకు తెలియజేయడం. అయితే ఈ యొక్క మలాకి గ్రంథములో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలు కాక విగ్రహారాధన జోలికి వెళ్ళారు. దేవుని నుండి దూరంగా జీవిస్తున్నారు. దేవుని మాటలు వినడానికి ఇష్టపడకుండా ఉన్నారు. పైకేమో భక్తి కలిగినటువంటి వారుగానే వారు నటన అనేటువంటిది చేస్తా ఉన్నారు. అయితే దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి భాగస్వాములను ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నారు, కొడుతున్నారు. వారి పట్ల అమానుషముగా ప్రవర్తిస్తా ఉన్నారు. అన్ని చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమీ తెలియనట్టు దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. తమ యొక్క భార్య బిడ్డలను ఇంట్లో పట్టించుకోకుండా వారిని క్రూరంగా హింసించి సరైనటువంటి ఆహార సదుపాయాలు అన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళను బాధ పెట్టి దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా స్థితిని మార్చి నా అవసరాలు తీర్చండి అయ్యా అని ఆయనకు మొర్ర పెడుతున్నాడు. దేవుడు కలగజేసినటువంటి ధనముతో కానుకలను సమర్పిస్తా ఉన్నాడు. అనేకమైనటువంటి ఆరాధన క్రమాలన్నీ కూడా చేస్తా ఉంటే మలాకి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఇదిగో నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నీ యొక్క అర్పణను ఆయన అంగీకరించలేదు, కృతజ్ఞతలన్నీ కూడా త్రోసివేస్తున్నాడు. ఎందుకయ్యా మా మీద దేవుడు ఇంత కోపంతో ఉన్నాడు? ఎందుకు ఆ కోపం అంటే, నీవు నీ భార్యను చాలా హింసిస్తున్నావు, నీ కుటుంబంలో తండ్రిగా నీ బాధ్యతను మరిచిపోయావు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు. అందుకే దేవునికి కోపం వస్తుందయ్యా. ఏమీ తెలియనట్టు మళ్ళా వచ్చి ప్రార్థన చేస్తున్నావు. ఎలాగా? ఎలా అంగీకరిస్తాడు? దేవునికి నీ ధనము కావాలా? నీ మార్పు కావాలా? ఆయనకు నీ ధనము కాదు. నీవు పవిత్రముగా జీవించాలా? అన్యాయము చేస్తూ అపవిత్రముగా ఉంటే నిన్ను ఎలా ఆయన సేద తీరుస్తాడు అని వారికి తెలియజెప్పడం జరిగింది. ముఖాలన్నీ కూడా చిన్నబుచ్చిపోయాయి, తలదించుకున్నారు. నేటి సంఘములో కూడా అనేక మంది ఈ విధమైనటువంటి పనినే చేస్తా ఉన్నారు. ఎట్లా అంటే, భార్య చర్చికి వచ్చే భర్త రాడు, భర్త చర్చికి వస్తే భార్య రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. అందుకనే గత వారం అనౌన్స్మెంట్ చేశా, భార్య భర్తలు ఇరువురు కూడా రండి అని. భార్య లేక భర్త లేక పిల్లలు మాత్రమే వస్తే ఆ యొక్క స్థితి అంతా అపవిత్రమైనటువంటిది. దేవుని వాక్యం ఇదే సెలవిస్తా ఉన్నది. నీకు వివాహం చేసింది నీ కుటుంబ సమేతముగా దేవుని యొక్క సన్నిధానములో గడుపుతావని, పవిత్రతముగా ఉంటావని, వారి పట్ల బాధ్యతగా నడుచుకుంటావని. కానీ నీవేమో ఇంట్లో ఉన్నటువంటి భార్యను పిల్లలను బాధ పెడతా ఉన్నావు.
నేటి వివాహ వ్యవస్థలో అనేక మంది వ్యక్తుల జీవితాలు ఈ విధముగానే ఉన్నాయి. పైకి వారేమో నవ్వుతూ కనపడుతున్నా కానీ అనేకమైనటువంటి సమస్యలతో, కేవలం స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా భార్యల మాటలు భర్తల మాటలను లెక్క చేయకుండా వారు ప్రవర్తించినటువంటి విధానము ద్వారా ఆ స్థితి అనేటువంటిది గందరగోళానికి ఉంది. అందుకనే ఆ అపవిత్రమైనటువంటి కార్యాలను మరచి మీరు దేవుని యొక్క సన్నిధానానికి కుటుంబంతో రమ్మని ఆహ్వానిస్తున్నాడు. వారి పట్ల జాగ్రత్తగా నడుచుకోమని ఆయన ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. ఆ విధానాన్ని ఎప్పుడైతే నీవు అలవరుస్తావో అప్పుడు నీలో ఏముంటుందంట? పవిత్రమైనటువంటి జీవితం, శుద్ధమైనటువంటి జీవితం అనేటువంటిది ఉంటుంది. నేటి సంఘాలలో చాలా కొద్ది కుటుంబాలు మాత్రమే తమ కుటుంబాలతో దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎందుకు ఈ యొక్క మాటలు చెప్పి మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నానంటే ఆ బాధ మిమ్మల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తుందని, దేవుని యొక్క దీవెనను పొందుకో చెందాలని, మీరు పొందుకోవాలని దేవుడు ఈ విషయాలను తెలియచేస్తా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అపవిత్రత కూడా తొలగిస్తున్నాడు. రాబోతున్నటువంటి దినాలలో నీవు దేవుని యొక్క సన్నిధానానికి నీ కుటుంబముతో రావడము నేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఈ సందేశాన్ని వినిపిస్తున్నాడండి. ఇది వివాహములో ఉన్నటువంటి గొప్పతనం. నీ జీవితానికి పరిపూర్ణత రావడం, పవిత్రత రావటానికి, నీవు చేసినటువంటి పనులన్నీ కూడా సరిదిద్దుకోవటానికి. ఇక చివరిది ఏమిటంటే ప్రేమను కలిగి ఉండాలి. మొదటిదేమో పరిపూర్ణత, రెండవదేమో పవిత్రత, మూడవదేమో ప్రేమతత్వం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చివరి వచనాన్ని చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. మరి మీ భర్తల పైన, మీ భార్యల పైన, మీ కుటుంబం పైన ఈ ప్రేమ ఉందా? ప్రేమ అనేటువంటిది ఉంటే అది అన్నిటిని కూడా తాలుకుంటుంది, క్షమిస్తుంది, భరిస్తుంది, శ్రేష్టమైనటువంటి జీవితం స్థితిలోనికి నడిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనం. ఆయన నీ పితరులను ప్రేమించెను. దేవుని యొక్క ప్రేమ ఆనాడు ఏం చేసిందంటే ఇశ్రాయేలు ప్రజలను బంధకాలలో నుంచి విడుదల కలిగించింది, ఆశీర్వాద దేశంలోనికి నడిపించింది, శత్రువుల పైన విజయాన్ని అనుగ్రహించింది, అనేకమైనటువంటి దీవెనతో వారి జీవితము అభివృద్ధి పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాటి ఈ వ్యవస్థలో ఏ యొక్క కుటుంబ వ్యవస్థ అనేటువంటిది సమస్యల బారిన పడుతూ ఉంది. కారణం ఏంటి? ఒకరికి ఒకరు ప్రేమ లేకపోవటం. కొన్ని చిన్న ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తారా? భార్యాభర్తలు వచ్చారు కదా, ఎంతమంది వచ్చారు? సరే వచ్చినారు కదా, మీ భార్యాభర్త ఇద్దరు కలిసి ఎప్పుడైనా ఇంట్లో టీవీ చూసారా? ఏం సమాధానం చెప్పరు? మీ భార్యాభర్తలు ఇరువురు ఇంట్లో కూర్చొని సినిమా చూసారా, టీవీ చూసారా? చూడలేదా? పోనీలే ఇద్దరు కలిసి ఎక్కడైనా షాపింగ్ పోయారా? ఏం సమాధానం చెప్పారు? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోతాం కదా. సరే, ఇది పురుషులకు ప్రశ్న. ఏమయ్యా, మీ భార్యలు వంట వండుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా సహాయం చేశారా? బాబు నీకు పెళ్లి కాలే కాబట్టి నువ్వెన్నేం అడుగుతావు బాబు, ఉంది బాబు. మన వాళ్ళు లోపల అనుకున్నటువంటి సమాధానాలు కదా. ఏంలే, ఎందుకు ఇవి అడుగుతున్నానంటే ఇవి చిన్న చిన్న సమాధానాలే. ఇవి ఏం చేస్తాయంటే ఆ యొక్క భార్యాభర్తల మధ్య ఐక్యత. ఏం బాబు, దానికోసం ఇప్పటి నుంచి వంట నేర్చుకోవాలా?
అవసరం లేదు. ఆమె వంట చేస్తా ఉంటే మన ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు ఆమెతో ప్రేమగా మాట్లాడటం, అది ఆమె చాలా గొప్పగా భావిస్తుంది. అలాగే ఇరుగురు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తా ఉన్నప్పుడు ఆమె ఇష్టాన్ని గౌరవించాలనుకోండి, ఇంకా మితముగా. అలాగే భర్త యొక్క ఇష్టాలను తెలుసుకోవడం, అప్పుడు భర్త కూడా అనుకుంటాడు, ఓకే నా ఇష్టాలను ఇంకా గుర్తు పెట్టుకుంది, నా యొక్క ఆలోచనలను గౌరవిస్తుంది, నన్ను అర్థం చేసుకుందని చెప్పేసి ఒకరికొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఆ వివాహ వ్యవస్థ పటిష్టముగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఈ ప్రేమ అనేటువంటిది కలిగి ఉండాలి. అప్పుడే ఇది ఘనతను సంపాదించుకుంటుంది. వివాహం అనేటువంటిది మనకు పరిపూర్ణత అందిస్తుంది, పవిత్రతను కలిగిస్తుంది, ప్రేమను అలవాటు చేస్తుంది. అప్పుడు దేవుని యొక్క దీవెనలతో మన జీవితము ఆశీర్వాదంతో నింపబడుతుంది. అటువంటి ఆశీర్వాదం కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.